సన్నవడ్ల రకాలకే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై విపక్ష బీఆర్ఎస్ మండిపడుతోంది. మంత్రి పొంగులేటికి ఘాటు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ గ్యారంటీలన్నీ ఫేక్ అంటున్నారు. ఎన్నికల టైంలో సన్నబియ్యం ఇస్తామని మేము వాగ్దానం చేశాం. ఈ రాష్ట్ర అవసరాల కోసం బయట ప్రాంతాల నుంచి సన్నబియ్యం కొనొద్దు అనే ఒక నిర్ణయంతో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పామో చెప్పిన దాని ప్రకారం ప్రతి రైతన్నకు సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. మీ మేనిఫెస్టోలో మీరు దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పిండ్రా? రాష్ట్రంలో వడ్లకు మేము 500 బోనస్ ఇస్తాము, 2500కి వడ్లు కొంటాము అని మీరు చెప్పారు ఆ రోజు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. బోనస్ విషయంలో చేతులు ఎత్తేసాడు. సన్న రకాలకే బోనస్ అంటున్నాడు. రాష్ట్రంలో 80% దొడ్డు వడ్లే పడతాయి. సన్న రకాలు కేవలం 20% పడతాయి. యాసంగిలు అయితే మొత్తం దొడ్డు వడ్లే ఉంటాయి. అంటే ఒక రకంగా మీ ఎన్నికల హామీని మీరు తుంగలు దొక్కిండ్రు, చేతులు ఎత్తేసిండ్రు.